హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను పిండి ప్రమిదలను ఏ విధంగా తయారు చేసుకుంటారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను. చూసేద్దామండి. ముందుగా కొద్దిగా బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా పాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలాగా ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా మెత్తగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వెంటనే చేస్తే ప్రమిదలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక 10-15 నిమిషాలు ఆగాలి. పిండినైతే ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా మెత్తగా పిసకాలి. ఇప్పుడు తర్వాత చిన్న చిన్న ఉండలుగా పిండి ముద్దలను ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాసును పొడిగా తుడుచుకున్న తర్వాత అందులో కొద్దిగా పొడి పిండిని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం పిండి ముద్దను గ్లాసులో పెడితే అది మళ్ళీ బయటకు వచ్చేటట్టు ఉండాలి. కాబట్టి తుడుచుకుని పొడి పిండిని వేసిన తర్వాత మాత్రమే పిండి ముద్దను అందులో వేసుకోవాలి. పిండి ముద్ద వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మధ్యలో ఈ విధంగా హోల్ చేయాలి. హోల్ చేసిన తర్వాత దాన్ని కింద ఈ ప్లేట్ మీద ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా అనాలి. తర్వాత ఇప్పుడు చూడండి, మనకు ప్రమిద ఎంత బాగా వచ్చిందో. ఇవన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మనం మామూలుగా చేతితో చేసినట్లయితే షేప్ సరిగా రాదు. అందుకే ఇలా గ్లాస్తో చేసినట్లయితే చాలా సింపుల్గా ఎన్ని ప్రమిదలైనా కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇబ్బంది అనేది అస్సలు ఉండదు. ఇప్పుడైతే ఈ ప్రమిదలన్నింటికి కూడా నామాలు అయితే పెడుతున్నాను. వెంకటేశ్వర స్వామికి నామాలంటే చాలా ఇష్టం కదా, అందుకే ప్రమిదలకి కూడా నామాలు అయితే పెడుతున్నాను. ఈ నామాలు గంధం కుంకుమతోనైతే పెడుతున్నాను. గంధం ఒక చిన్న గిన్నెలో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కుంకుమ కూడా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక చిన్న అగరబత్తి తీసుకొని దానికి దూదిని చుట్టి నామాలను వేసుకోవాలి. చూడండి ప్రమిదలు ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.